గాయ్స్ మళ్ళీ మన లాస్ సెంటోస్ కి ఏదో అయ్యింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ మధ్య నాకైతే అర్థం కావడం లేదు. ఒక్కసారి మీకే చూపిస్తాను, మీరందరూ చూడండి. అసలు ఎదర ఏవీ కనబడడం లేదు. అదే కాకుండా పింక్ కలర్ షేడ్ లో మొత్తం అంతా మారిపోయింది. చూడండి, ఇది అసలు ఏ కలర్ నాకు కూడా అర్థం కావడం లేదు. కానీ చూసారా ఎంత బ్లర్ బ్లర్ గా ఉందో, అసలు ఏవీ కనబడడం లేదు. అసలు ఎదర ఏమైనా బిల్డింగ్లు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా అనేదే కనబడడం లేదు. అయ్యో, మళ్ళీ దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలా? నిన్ననే కదరా బాబు ఒక ప్రాబ్లం వచ్చి పోయిందంటే మళ్ళీ ఈ రోజు ఇంకొక ప్రాబ్లం వచ్చింది. ఓకే, లెస్టర్ కి ఫోన్ చేసి అడుగుదాం, ఆగండి అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఏంటో. హలో లెస్టర్, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. మొన్నటి కంటే ఈసారి కొద్దిగా దారుణంగా ఉంటుందేమో అనిపిస్తుంది. అరే నాకు ఏంటో అర్థం కావట్లేదురా. ఆకాశం మొత్తం చూస్తుంటే పింక్ కలర్ లో బ్లర్ బ్లర్ గా కనబడుతుంది. అరే లెస్టర్, దీనికి అసలు పరిష్కారమే లేదా? ఉంది విజయ్, దానికి కూడా ఒక పరిష్కారం ఉంది. కానీ అది మన దగ్గర లేదు, ఆ మూన్ దగ్గర ఉంది. నువ్వు ఏమన్నా అడిగి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ గా మూన్ ని అడగాలి. ఎందుకంటే ఇంతకు ముందు జరిగే డిజాస్టర్ నువ్వే ఆపో కాబట్టి ఆ మూన్ నీ మీద పగ తెచ్చుకోవడానికి వెయిట్ చేస్తుందనేసి అనుకుంటున్నాను. దాన్నే ఒకసారి నువ్వు అడిగి చూడు, అది నీకు ఏదో ఒక సమాధానం చెప్తుందనేసి అనుకుంటున్నాను. నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ ఆపలేరు, నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ చేయలేరు, నువ్వు తప్ప ఇంకా ఎవ్వరూ ఆ మూన్ తో మాట్లాడలేరు విజయ్. నువ్వొక్కడివే చేయగలనిది ఇది. కాబట్టి నువ్వు ఏదో ఒకటి ఖచ్చితంగా చెయ్యాల్సిందే. జాగ్రత్త విజయ్, దాంతో మాట్లాడినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండు. ఓకే లెస్టర్, తప్పకుండా నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఆ మూన్ తో మాట్లాడడానికి ప్రయత్నించాలంట. ఏయ్, నేను నీతో మాట్లాడడానికి వచ్చినా సరే ఏంటి నువ్వు ఎంత పెట్టి చేస్తున్నావు? మర్యాదగా నాతో మాట్లాడి నీకు ఏం కావాలో చెప్తావా లేదా చూపించినా? నువ్వు ఎంత గింజుకున్నా సరే నన్ను ఓడించి ఏమీ చెయ్యలేవు. నేను చంద్రుని కాబట్టి ఈ భూమిని ఏమన్నా చెయ్యగలను. నేను ఇంకా కిందకు వచ్చానంటే ఈ భూమి మీద ఉన్న గ్రావిటీ కాస్త పోయి మీరందరూ పైకి ఎగిరిపోతారు. మీరే కాదు, మీ వాహనాలు ఇంకా మీ ఇల్లులు మొత్తం అన్ని ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. రమ్మంటావా లేదా నేను చెప్పింది చేస్తావా? సరే సరే, దయచేసి నువ్వైతే మాత్రం ఏమీ చెయ్యొద్దు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో, ఎందుకు ఇలా చేస్తున్నావో క్లారిటీగా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయి. పోనీ నువ్వు అన్నీ చెప్పడం ఇష్టం లేకపోతే అసలు మళ్ళీ లాస్ సెంటోస్ నార్మల్ గా మారాలంటే ఏం చేయాలో చెప్పు. అరే ఏంటి, ర్యాంప్ చేయాలా? అది గనక చేస్తే ఈ లాస్ సెంటోస్ ని నువ్వు ఖచ్చితంగా వదిలేస్తావు కదా. మాట మీద నిలబడతావు అనేసి నువ్వు చెప్పిన చోటుకైతే గనక నేను వస్తున్నాను. ఓకే, మనమైతే గనక వెళ్ళాల్సి, అబ్బా ఓకే, మనమైతే ఇప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. అసలు ఏమంటున్నాడంటే ఈ మూను మనల్ని అయితే గనక ఒక ర్యాంప్ చేయమంటున్నాడు. ఆ ర్యాంప్ చేసి వీడిని అలరిస్తే వీడి లాస్ సెంటోస్ కి పెట్టిన శాపాన్ని అయితే గనక తీసేస్తాను అంటున్నాడు. సరే, మన ప్రయత్నం అయితే మనం చేద్దాం, పదండి. నువ్వు చెప్పిన అన్నిటికి నేను అంగీకరిస్తున్నాను. కానీ ఒకటి జాగ్రత్తగా గుర్తు పెట్టుకో, నువ్వు దీంట్లో విఫలమయ్యావంటే నేను ఏమీ చెయ్యలేను. అదే కాకుండా మరొకసారి నువ్వు లాస్ శాంటోస్ ని చూడాలి అనుకున్నా సరే అది అస్సలు జరగదు. ఇది అంతమైపోతుంది. జాగ్రత్త. కాపాడుకుంటావో అంతం చేసుకుంటావో మొత్తం నీ మీదే డిపెండ్ అయి ఉంది. ఓకే, నేను ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వైతే మాత్రం దయచేసి ఈ ప్రపంచాన్ని ఇలాగే ఉంచు. ఓకే కమాన్, మన చేతుల్లోనే ఉంది. మనం ఎలా అయినా సరే ఖచ్చితంగా విని ఎంటర్టైన్ చేయాలంటే ఈ ర్యాంప్ చేయాల్సిందే. ఓకే, నేనైతే నా సాయశక్తిలా ప్రయత్నించి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేసేస్తాను. మీరందరూ నా వెనకాతలే ఉండి సపోర్ట్ చేయండి. ఓకే, మనమైతే ప్రస్తుతానికి బాగానే చేసాము. ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఓరి దేవుడో, ఈ బైక్ ఎంట్రా ఇలా స్కిడ్ అవుతుంది. ఓకే, కొద్దిగా గ్రావిటీ అయితే గనక పోయింది, కాకపోతే ఏం పర్లేదు. అయినా మనం ఇదే విధంగా వెళ్తాము. చూసారా మొత్తం అంతా ఎంత చీకటిగా అయిపోయిందో. అసలు కలర్స్ అనేవే కనిపించినంత చీకటిగా అయిపోయింది. చూడండి, అసలు ఇంత కూడా వెలుగు లేకుండా అయిపోయింది. వెలుగు ఇమ్మన్నా సరే వెలుగు ఇవ్వడంట. ఒకవేళ వెలుగు కావాలంటే గనక ఖచ్చితంగా నేను ఆలోచించిన తర్వాతే మళ్ళీ వెలుగును తెప్పించి అతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడంట. ఓకే, నేను వెళ్ళగొట్టడానికైనా సరే నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంతకీ అసలైన మూన్ ఇది కాదు, ఇది ఒక డెవిల్ మూన్. మన మూన్ మళ్ళీ వెనక్కి రావాలంటే ఈ డెవిల్ మూన్ ని పంపించాలి. ఫుల్ మూన్ అయితే గనక మన మూన్. ఇలాంటి సగం సగం మూన్లు ఉన్నాయన్నీ డెవిల్స్ మూన్సే. ఓకే, కిందకి వెళ్ళిపోతుంది. అయ్యో కమాన్ కమాన్,
ఎలా అయినా సరే మనం కంప్లీట్ చేయాలి. నాకైతే నమ్మకం ఉంది, ఎందుకంటే నాతో పాటు మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు ఒక నమ్మకం వస్తూ ఉంటుంది. ఓ ఎస్, ఫైనల్లీ మనమైతే దాని నుంచి జాగ్రత్తగా బయటకైతే వచ్చేసాము. చూసారా, సగం ఉంది. యాక్చువల్గా చంద్రుడు వచ్చేసి ఎప్పుడు నిండుగానే ఉంటాడు, అంటే గుండ్రంగానే ఉంటాడు. కానీ ఇలా సగం ఉన్నప్పుడు దీన్ని డెవిల్ మూన్ అని అంటారన్నమాట. ఈ డెవిల్ మూన్ని ఇక్కడి నుంచి పంపించి మన ఫుల్ చంద్రుడిని మళ్ళీ రప్పించాలి. అది మనం ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తేనే వీడు వెళ్ళిపోయి ఆ చంద్రుడిని పంపిస్తాడు. ఓకే, ఎలా అయినా సరే ఇక్కడ ప్రజలకి ఏమీ కాకుండా నేనే ఇది కంప్లీట్ చేయాలి. మొత్తం అంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలి. నాకైతే నమ్మకం ఉంది, ఎలా అయినా సరే నేను దీన్ని చేయగలననేసి నమ్మకం అయితే నాకు వస్తుంది. ఓకే, మీరందరూ కూడా రెడీగా ఉండండి, మనం దీన్ని ఎలాగన్నా సరే కంప్లీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి జంప్ చేయాలనుకుంటా. కమాన్ కమాన్ కమాన్, మనమైతే జాగ్రత్తగా జంప్ చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం అటు ఇటు తేడా చేయకుండా కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో కూడా కనబడడం లేదు. ఓ కమాన్ 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 కమాన్, మనం చాలా వేగంగా వెళ్తున్నాం. ఇప్పుడు దీని మీద నుంచి అయితే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మధ్యలో ఎందుకు ఆపానంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఎస్, అమ్మయ్యా, ఫైనల్లీ మనమైతే జాగ్రత్తగా ఈ ర్యాంప్ని కంప్లీట్ చేసేసాము. ఓకే, ఫైనల్గా మనమైతే ఈ ర్యాంప్ మొత్తాన్ని కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మళ్ళీ ఇతన్ని అడిగి తెలుసుకుందాం. ఆగండి, అసలు ఇప్పుడు ఇది కంప్లీట్ అయిందా లేదా? ఇప్పుడు వెంటనే ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. గాయస్, మనకి ఇచ్చిన మాట గుర్తుంది కదా, దీన్ని కంప్లీట్ చేస్తేనే మనమైతే గనక ఇక్కడ గెలిచిన వాళ్ళం అవుతాము. ఓకే, ఒకసారి డైరెక్ట్గా అతన్ని అడిగి చూద్దాం. ఆగండి, మనమైతే గనక ఇప్పుడు గెలిచామో లేదో అనేది. కానీ నాకు ఎందుకో డౌట్గా ఉంది. సరే, ఒకసారి మనం డైరెక్ట్గా వెళ్ళి అతన్ని అడుగుదాం. ఆగండి. ఓకే, ఎలాగైనా సరే ఈ మూన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. ప్రజలందరినీ చాలా ఇబ్బంది పెడుతుంది. ఇదిగో, నువ్వు చెప్పినట్టుగానే కంప్లీట్ చేసేసాను. ఇటువైపుకు వచ్చావు, ఓకే, కానీ మళ్ళీ అటువైపుకి ఎవరు వెళ్తారు, ఎలా వెళ్తారు? అటువైపుకు వెళ్తేనే నువ్వు గెలిచినట్టు. ఇది ముందే చెప్పాలి కదా, చెప్పకుండా ఇప్పుడు చెప్పి మళ్ళీ చూడండి అటువైపుకి వెళ్ళాలంటున్నాడు. ఓకే, నేను వెళ్ళలేనన్న నమ్మకంతో అనుకుంటా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. కానీ నేను ఎలాగైనా సాధిస్తాను, ఎందుకంటే లాస్ శాంటోస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంతకు ముందు ఎలాగైతే బ్రతికారో అలా బ్రతకాలంటే మనం ఖచ్చితంగా దీన్ని చేసి తీరాల్సిందే. నాకైతే 100% నమ్మకం ఉంది, ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేస్తాననేసి. ఓకే, దీని మీదకైతే ఎక్కించాము. మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా ఇటువైపుకైతే వెళ్ళాలి. ఎటువైపు నుంచి అయితే వచ్చామో అలాగే మళ్ళీ మనం రివర్స్లో వెళ్ళాలని చెప్పాడు. మీరు చూశారు కదా, ఏం చేస్తాం చెప్పండి, అలాంటివన్నీ మనం ఎలాగో అంతం చేయలేం కాబట్టి ఇలాంటివి చెయ్యక తప్పదు. ఆల్రెడీ మొన్న మనం అంతం చేసామనుకున్నాం కాదా, కానీ అది అంతం కాదు. ఒక వైబ్రేషన్ అయితే గనక వస్తుంది ఒక మిషన్ నుంచి. ఆ వైబ్రేషన్ వల్ల ఇతను ఉండడు, కానీ ఇప్పుడు దానికంటే ఎంతో స్ట్రాంగ్ అయ్యి మెరుగయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. దానికోసమే మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇలాగే జాగ్రత్తగా చూసుకొని వెళ్తే సరిపోతుంది. కానీ నాకు చాలా కోపం వస్తుంది తెలుసా, ఇదొక చెత్త మోను. నిజం చెప్తున్నాను కదా, ఇలాంటివి అసలు ఉండకూడదు. ఇలాంటిది ఉండడం వల్లే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఓకే, ఏదన్నా సరే కాసేపే కదా, మనం దీన్ని గనక కంప్లీట్ చేసేసామనుకో ఖచ్చితంగా మనమైతే గనక దీన్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టచ్చు. ఇంకా ఎంతో దూరం లేదు, మనకి వచ్చినప్పుడు ఎలా వచ్చామో వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా వెళ్తే ఖచ్చితంగా మనమే దీంట్లో గెలిచిన వాళ్ళం అవుతాం. నాకైతే దాంట్లో ఫుల్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక దీంట్లోంచి వెళ్ళినప్పుడే కొద్దిగా కేర్ఫుల్గా చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం తప్పు చేసినా సరే మనం కిందకి ఫాస్ట్గా వెళ్ళిపోయే అవకాశం. ఓరి దేవుడో, అమ్మా. ఓకే, ఇంకా చాలా వేగంగా వెళ్ళిపోతాను అనుకున్నాను. పోన్లే, మనమైతే బాగానే కంట్రోల్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఎత్తు ఎక్కించాల్సి ఉంటుంది. అయ్యో, ఇవి మధ్యలో మనకైతే గనక అడ్డు వచ్చేస్తున్నాయి. ఇలాగే బైక్ గనక డ్యామేజ్ అయిపోతే ఖచ్చితంగా ఇక్కడే బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంది. కానీ అలా జరగకుండా మనమైతే గనక వేగంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, ఫైనల్లీ మనమైతే ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసాము. ఇంకొక ఘట్టం దాటామంటే గనక ఈ మూన్ ఒక్క శాపం నుంచి మన లాస్ శాంటోస్ని అయితే గనక విడిపించచ్చు. ఎస్, ఫైనల్గా మనం అనుకున్నది కూడా చెయ్యొచ్చు. కానీ ఈ ర్యాంప్ చూసారా, వెళ్ళినప్పుడు బాగానే ఉంది కానీ రివర్స్లో వస్తున్నప్పుడు ఎంత కష్టంగా ఉందో. ఇది రివర్స్లో వస్తున్నప్పుడు మనకి రిఫ్లెక్షన్స్ అన్ని వెనక్కి ఉన్నాయి కాబట్టి దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ మనం చూసారా ఎంత చక్కగా ఎంత నీట్గా వచ్చేసామో. రెడీ అయిపో,
ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు గాయ్స్. ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ అనుకోవాలి. కమాన్ 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 కమాన్. నో, ఇలా జరగడానికి వీల్లేదు. మనకి ఉన్న ఒక అవకాశాన్ని కూడా మనం నీట్గా వాడుకోలేకపోయాం. అంతా నీ వల్లే, ఈ బైక్ వల్లే మనం సరిగ్గా చేయలేకపోయాం. ఓకే, మనకి మరొక ఆపర్చునిటీ ఇవ్వమని అడుగుదాం. ఎలాగైనా లాస్ శాంటోస్ని మళ్ళీ నార్మల్గా మార్చాలి. ప్లీజ్ దయచేసి ఇంకొక ఆపర్చునిటీ ఇయ్యి. అయినా నువ్వే చీటింగ్ చేసి నన్ను మోసం చేసావు. నాకు వెళ్ళాలి మళ్ళీ వెనక్కి రావాలని చెప్పకుండా ఒకవైపే చెప్పావు. నేను ఒకవైపే వెళ్ళాలనుకొని నా దగ్గర ఉన్న శక్తి మొత్తాన్ని దానికే పెట్టేశాను. ఇదిగో, నీది తప్పుంది నాది తప్పుంది కాబట్టి నాకు ఇంకొక అవకాశం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా నీది నాది తప్పు ఉంది కాబట్టి నీకు మరొక అవకాశం ఇస్తాను. కానీ నువ్వు వెళ్ళి బైక్ ని తీసుకొచ్చుకో. జాగ్రత్తగా విను, ఇది నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. ఈసారి నువ్వు వెళ్ళడం వరకే, మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు గనుక దీన్ని చెయ్యగలిగితే నేను ఇక్కడి నుంచి నిజంగానే బయటికి వెళ్ళిపోతాను. ఇదే నీకు ఆఖరి అవకాశం. ఓకే గాయ్స్, ఇదే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ. దీన్ని ఎలాగన్నా సరే మనం జాగ్రత్తగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ కింద పడకూడదు. ఒకవేళ మనం కింద పడ్డామంటే గనక ఖచ్చితంగా మనల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంటికి పంపించడం కాదు, యాక్చువల్గా మీకు తెలియదు కదా, ఒకవేళ మనం గనక దీంట్లో ఓడిపోతే మన లాస్ శాంటోస్లో చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు వెలుగు లేకుండా ఉంటుంది, చీకటి చీకటిగా ఉంటుంది. అదే కాకుండా లాస్ శాంటోస్లో ప్రజలందరూ చాలా ఇబ్బందులు పెడతారు. మీకు తెలియదేముంది, వెలుగు లేకపోతే ఎంత కష్టమో. అదే కాకుండా తెల్లారకుండా ఇంకా ఎప్పుడు ఇలా చీకటిగానే ఉంటుంది. అది చాలా అంటే చాలా ప్రాబ్లం కదా. కాబట్టి ఎలా అయినా సరే మనం దీన్ని అడ్డుకోవాలి. మీరు ఎలాగో నాతో ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అడ్డుకుందాం. ఓకే, మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు కదా. కమాన్, ఎస్ 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 ఎస్. ఓకే, పర్ఫెక్ట్ టైంలో మనం బూస్టర్స్ని యూజ్ చేసాం కాబట్టి జాగ్రత్తగా వచ్చేసాము. గాయ్స్, మీరందరూ నాతో పాటు ఉండండి. మనం ఇంకా మూన్ కోసం పక్కన పెట్టేసి ర్యాంప్ కోసం చూసుకుందాం. ఓకే, చీకటిగా ఉంది కాబట్టి అంతగా నాకైతే ఏవీ కనపడడం లేదు. కాకపోతే నేను దీన్ని కంప్లీట్ చేస్తాను. నా కళ్ళలో ఎంత పవర్ అయితే ఉందో, నాకు ఎంతలా కనబడుతుందో, ఆ కనిపించే దాంతోనే నేను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాను. కానీ చూడండి, ఎదరికి వెళ్ళే కొద్దీ ఎంత టఫ్ అయిపోతుందో. చిన్న చిన్న రూట్లలో అసలు ఏం కనబడకుండా ఎలా వెళ్తాం చెప్పండి. ఇంత చీకటిగా ఉంటే మనం ఏ విధంగా వెళ్తామనేసి. కానీ మనల్ని ఇబ్బంది పెడితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామనేసి అనుకుంటున్నాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరగదని పాపం వాడికి తెలియదు కదా. అందుకోసమే నేను కంప్లీట్ చేస్తాను. చూడండి, ఓరే దేవుడోయ్, మళ్ళీ ఇక్కడ చూడండి ఇవి కూడా ఉన్నాయి. ఓకే, ఒకదాన్ని అయితే మనం జాగ్రత్తగానే తోసుకుంటూ వెళ్తున్నాము. రెండో దాన్ని కూడా జాగ్రత్తగా తోసుకుంటూ. ఓకే, దీన్ని కూడా బాగానే కింద పడేసామనుకోండి. ఇప్పుడు దీన్ని కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళామంటే అయిపోతుంది. ఓకే 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 పడు. ఓకే, ఇది కూడా కింద పడిపోయింది కాబట్టి ఇక మనమైతే ఇక్కడి నుంచి జంప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి జంప్ చేసేసాం. వచ్చేసాం. ఓకే, ఇక్కడున్న ఫుట్బాల్ మొత్తం అన్నట్లని పడేసాం కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి జంప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం జాగ్రత్తగానే ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ కారు చేంజ్ అవ్వాల్సి ఉంటుందా? కానీ మనకైతే ఎటువంటి రూల్స్ చెప్పలేదు కదా, జస్ట్ కంప్లీట్ చేయమని చెప్పాడు. మనకి బైక్ మీద చాలా కంఫర్టబుల్ గా ఉంది కాబట్టి మనం బైక్ నే యూజ్ చేద్దాం. కారు మీద వెళ్ళామనుకోండి మళ్ళీ మనం ఏదో ఒక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కారుకి చేంజ్ అవ్వాలన్న ఆపర్చునిటీని కారుకి చేంజ్ అవ్వాలనుకున్న మన మైండ్ సెట్ని అయితే కనుక మార్చుకొని బైక్ మీద వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ బస్సులు అయితే ఉన్నాయి. దీన్ని కూడా జాగ్రత్తగా ఇలాగే దాటుకుంటూ వెళ్ళిపోవాలి. ఎస్, ఇక్కడికైతే బాగానే వచ్చేసాం. కానీ ఇక్కడి నుంచి ఎలా ఉంటుందనేసి మనం కొద్దిగా చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా యో, ఓరే దేవుడో, జస్ట్లో మిస్ తెలుసా, కింద పడిపోయేవాడిని. అరే ఏంటిది, మన మెడకి చుట్టుకుపోయింది. ఏ లే, పో. ఓకే, ఇప్పుడు పోయింది. ఇప్పుడు మనమైతే గనక జంప్ చేయాలి. అరే చూడండి, మనం ఇక్కడే ఇరుక్కుపోయాము. ఇప్పుడు ఇక్కడి నుంచి దాని మీదకి జంప్ చేయాలి. కానీ నా దగ్గర ఒక స్కిల్ ఉంది. ఈ బైక్ ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అనేసి చూపిస్తాను చూడండి. కమాన్, జంపు. అది లెక్క. వచ్చేసాము. ఎస్,
మనం ఎప్పుడైతే ఎలాగొచ్చామో ఇక్కడి నుంచి కూడా అలాగే వెళ్ళాలి. వెళ్ళడం కోసం పక్కన పెడితే ఫస్ట్ ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయటపడాలి కదా. ఇప్పుడు చూడండి అది ఎంత దూరంలో ఉందో. మళ్ళీ సేమ్ టెక్నిక్ యూజ్ చేయాలి, బూస్ట్ కొట్టాలి. అది అది ఎస్, చూసారా? ఈ టెక్నిక్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. గాయ్స్ ఫైనల్లీ మనమైతే చివరికి అయితే వచ్చేసాము. ర్యాంప్ అయితే గనక కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మూన్ అయితే గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. మన లాస్ శాంటోస్ ని మళ్ళీ మరొకసారి మనం కాపాడాము. ఓకే, కమాన్ కమాన్ కమాన్, వెళ్ళాలి వెళ్ళాలి, వచ్చేసాము. ఎస్, ఫైనల్లీ మనమైతే సాధించాము. ఇక ఇక్కడి నుంచి ఈ మూన్ వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు చెప్దాం, మనం గెలిచాం కాబట్టి ఏం మాట్లాడినా సరే పర్లేదు. ఏం మాటలు రావడం లేదా? ఇదిగో, ఇచ్చిన మాట ప్రకారమే నిలబడాలి. ఈ చీకటి మొత్తాన్ని తొలగించి మళ్ళీ వెలుగునివ్వు. ఇస్తున్నావా లేదా నిన్నే అడిగేది. అది అడిగిన తర్వాత ఇవ్వకుండా ఉంటదా? చూడండి గాయస్, పైగా వెళ్ళిపోతుంది. ఓకే, ఫైనల్లీ ఈ మూన్ అయితే గనక వెళ్ళిపోతుంది. ఇక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు గాయస్. చీకటి నుంచి మన లాస్ శాంటోస్ ని దూరం చేసేసాం. ఇక మొత్తం అంతా వెలుగే తప్పించి చీకటే ఉండదు.